ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కుంటుచు నడుచుచు ఉన్నవారిని నేను రక్షించుతును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పురుషులు స్త్రీలు చాలామంది కుంటివారు మన మధ్యలో ఉన్నారు. మనం ఒక గంటలో ఇలాంటి వారిని ఒక 20 మందిని మనం చూడొచ్చు, మనకు ఎదురుపడవచ్చు. వారు సరైన రహదారి మీదనే ఉంటారు. వారు చాలా శ్రద్ధతో ఆ దారిలో పరిగెత్తి వెళ్ళాలని ఎంతో ఆశపడుతుంటారు. విచారం ఏమిటి అంటే వారు కుంటివారు కాబట్టి వారి నడక వారు ఆశించినట్లుగా సాగదు. పరలోకపు రహదారిలో చాలామంది కుంటివారు ఉన్నారు. వారి హృదయంలో వారు ఇలా అనుకుంటారు, మా వలన ఏం జరుగుతుంది? పాపం మమ్మల్ని ఓడించింది, మేము కింద పడిపోయేలా సాతాను మమ్మల్ని అనగదొక్కేశాడు, మాటి మాటికి ఆగిపోయే చెత్త బండి అని మమ్మల్ని అందరూ పేరు పెట్టి వెక్కిరిస్తున్నారు, మా పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది అని అనుకుంటుంటారు. ప్రభువు అవసరమయ్యే మంచి సైనికుల్లా మేము ఎప్పటికీ తయారు కాలేము అని అనుకుంటుంటారు. ప్రభువు వర్తమానాన్ని అందించడానికి ఎక్కడికైనా త్వరగా వెళ్ళి రమ్మంటే ఆ పని కూడా చెయ్యలేము. అయితే ఇలా బాధపడుచున్న వారికి ఇక్కడ ఒక శుభవార్త ఉంది. కుంటుచు నడుచుచున్న వారిని నేను రక్షిస్తాను. ఈ శుభవార్త విని మనము ఇలా చెప్పాలి, మంచిది, ఆయన మమ్మను రక్షిస్తాడు. అయినా అదేమి చిన్న విషయం కాదు. మనల్ని రక్షించటంలో ఆయన తన నామాన్ని ఎంతగానో మహిమపరుచుకున్నాడు. అప్పుడు అందరూ అడుగుతారు, ఈ కుంటివారు ఎలా పరుగు పందెములో పాల్గొని కిరీటం గెలవగలిగారు? ఇలా ప్రశ్నించిన వారంతా సర్వశక్తుడైన దేవునికి మహిమ చెల్లిస్తారు. ప్రభువా, నేను నా విశ్వాసములో, నా ప్రార్థన అనుభవములో, నా స్తుతి అర్పణలో, నా పరిచర్యలో, నా సహనములో కుంటుపడ్డాను. నేను నా ఆత్మీయ జీవితంలో కుంటుతూ నడుస్తున్నాను. నన్ను రక్షించమని నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. నాలాంటి కుంటి వ్యక్తిని నీవు మాత్రమే రక్షించగలవు. ప్రభువా, నేను అందరిలో వెనకబడిన కారణంగా నశించిపోకుండా కాపాడు. యాత్రికులందరిలో అతి మెల్లగా ప్రయాణిస్తున్న నాలాంటి వ్యక్తిని నీ కృప ద్వారా ఎత్తుకుని ముందుకు నడిపించు. అలాగ జరుగునుగాక. ఇదిగో ఆయన సెలవిచ్చాడు కాబట్టి అట్టి బాధ్యత మనకు దొరుకునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖన భాగ ప్రకారం ఆధ్యాత్మిక జీవితంలో కుంటివారమైన మేమందరము మీ కొరకు పరిగెత్తడానికి కావలసిన ఆత్మీయతను మీరు మా అందరికీ అనుగ్రహించండి. నిజముగా ఉండబడిన గుడ్డివారు, కుంటివారికి వారి జీవితాల్లో వారి జీవితాన్ని కొనసాగించడానికి కావలసినంత కృపను కూడా వారికి మీరు అనుగ్రహించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. చిన్న బిడ్డల యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి.
ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవుటుకు, గర్భఫలములు లేని వారికి గర్భఫలములు, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు వీటన్నిటి నుంచి విడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.